టీనేజ్లో యాక్చువల్గా ఆ బిహేవియర్ అనేది నార్మల్గా కనిపిస్తూ ఉంటుంది, బట్ అది ఎక్స్ట్రీమ్ అవుతుందా లేదంటే విత్ ఇన్ ద లిమిటా, ఎన్నిసార్లు వాళ్ళు రెబెల్ అవుతున్నారు లేదా ఎన్నిసార్లు వాళ్ళు మాట వినట్లేదు అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఇంట్లో ఏంటంటే బిహేవియరల్ ప్యాటర్న్స్ అండి. సో అగ్రెసివ్గా ఉన్న పిల్లలు ఫ్యూచర్లో ఎక్కువ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు కోపాన్ని అవన్నీ. సో మనం అగ్రెసివ్నెస్ వస్తుంది అనగానే మనం దాన్ని మెలోడౌన్ చేయడానికి మనం ట్రై చేయాలి. సో ఇక్కడ దానికి ముందు అగ్రెసివ్ బిహేవియర్ కంటే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందులో 3 రకాలు ఉంటాయండి. సబ్మిసివ్ బిహేవియర్, అసర్టివ్ బిహేవియర్, అగ్రెసివ్ బిహేవియర్. సబ్మిసివ్ బిహేవియర్ అంటే పిల్లలు ఏంటంటే ఏం మాట్లాడకపోవడం, సైలెంట్గా ఉండడం, అడిగిన దానికే ఆన్సర్ ఇవ్వడం, అలాంటి బిహేవియర్ ఉంటుంది. కొంచెం మంది అసర్టివ్ ఇస్ ద బెస్ట్ వే. అసర్టివ్ ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి, మన నుంచి ఏం హెల్ప్ కావాలి, వాళ్ళు ఏం అనుకుంటున్నారు. ఇది ఎప్పుడు ఈ అసర్టివ్ బిహేవియర్ అనేది ఎప్పుడు వస్తుందంటే పిల్లవాడికైనా లైక్ గర్ల్స్ ఆర్ బాయ్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది వాళ్ళ లైఫ్లో, ఎలా డీల్ చేస్తున్నారు కాన్ఫ్లిక్ట్ని. ఒక సిచ్యువేషన్ వచ్చింది, కాన్ఫ్లిక్ట్ అంటే ఏదో వాళ్ళు అది అధిగమించి వాళ్ళు ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోవాలి. సో నేను లూజ్ అవుతున్నానా, ఎదుటి వాళ్ళని విన్ చేస్తున్నానా, లేకపోతే నేనే విన్ అవుతున్నా ఎదుటి వాళ్ళు లూజ్ అవ్వాలా, సో విన్ విన్ సిచ్యువేషనా ఏంటి అనేది. సో ఈ విన్ విన్ సిచ్యువేషన్ అనేది మనం వాళ్ళకి ఈ టీనేజ్ నుంచి మనం వాళ్ళకి నేర్పించాలండి. హౌ టు హ్యావ్ ఏ డైలాగ్, హౌ టు హ్యావ్ ఏ ఓపెన్ కమ్యూనికేషన్ ఎట్లా. సో ఒక లూప్ని క్లోజ్ చేయాలి. ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది, అది ఇష్యూ ఉంది, లేదంటే వాళ్ళకి అకాడమిక్లోనో సబ్జెక్ట్లో ఇంకా ఎక్స్ట్రా ట్యూషన్ కావాలో, సో అది ఎలా పేరెంట్స్కి కమ్యూనికేట్ చేయాలి, పేరెంట్స్ దానికి ఏం ఎఫర్ట్స్ తీసుకుంటున్నారో, సో ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అయింది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ విన్ విన్ సిచ్యువేషన్. సో ఇలాంటివి స్కిల్స్ మనం నేర్పించాలి. ఇలాంటివి నేర్పించేది పేరెంట్స్ ప్లే ఎ మేజర్ రోల్ అండి.